లక్ష్మణ్ గారు, ఇది ఈ 3 రోజుల డెవలప్మెంట్స్ మీరు ఒక విశ్లేషకుడిగా ఈ దేనికదే సంబంధం లేకుండా జరుగుతున్న అంశాలుగా చూడాలా, లేదు మళ్ళీ ఇద్దరిని చెరుకు గుప్పిట్లో పట్టుకున్నట్టు అర్థం చేసుకోవాలా? మొత్తానికి ప్రజలైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు. తెలుగుదేశం నాయకులే కాదు కన్ఫ్యూజన్లో. అసలు పొత్తు ఉంటుందా ఉండదా? కొన్ని పత్రికల్లోనేమో చంద్రబాబు గారు తప్పేటట్లేదు పొత్తు అన్నారని, కొన్నిట్లోనేమో లేదు వాళ్లే ఒక 2 వారాలు టైం ఇచ్చారు ఆలోచించుకోవటానికని, లేదు వీళ్ళు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఆయనకి చెప్పారు పొత్తు పెట్టుకుంటే ఎట్లా తెలుగుదేశంకి నష్టం, రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ ఊహాగానాలే తెవలకపోతే మధ్యలో మళ్ళీ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారే అపాయింట్మెంట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారే కావచ్చు. ఏంటి దీని మతలబు? సార్ మ్యూట్లో ఉంది లక్ష్మణ్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. యా కటారి గారు, ఎన్నికలు నోటిఫికేషన్ ఎప్పుడైనా విడుదల కావచ్చు అన్నటువంటి వాతావరణంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగిశాయి, పార్లమెంటు సమావేశాలు ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదంతో ఆ యొక్క ప్రక్రియ కూడా పూర్తయిపోతా ఉంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అన్నటువంటి విషయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎవరిని కలిసినా, ఏ రాజకీయ నాయకులు మరో నాయకుడిని కలిసినా ఎన్నికల మీద తప్ప, ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలు, ఎన్నికలకు సన్నద్ధం కావడం, ఈ విషయాల పైన తప్ప మిగిలినటువంటివి ప్రస్తావన రావా అంటే రావచ్చు, కానీ వాళ్ళ బుర్రలంతా కూడా వీటి మీద తిరుగుతున్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిసినటువంటి సందర్భంలో రాజకీయ అంశాలతో పాటు మిగిలినటువంటి అంశాలు ప్రస్తావన చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నది, రోజు గడవని పరిస్థితి, ప్రతిరోజు ఇవాళ అప్పులకెళ్ళి కాలం గడపాల్సిన పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ముగింపులో ఉన్నాం. మిగిలిపోయినటువంటి నిధులు, పెండింగ్ బిల్లులు ఏవైనా ఉంటే కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసి ఉండవచ్చు. మాకు ఏదో పోలవరం నిధులు ఖర్చు పెట్టాం, ఇది 1500 1000 కోట్లు రావాలి, దాన్ని ఇవ్వండి మాటలు. చాలా లిస్ట్ వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఏమేమి అడుగుతున్నారని ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అది ఎప్పుడు చెప్పే లిస్ట్, ఎప్పుడు చెప్పే లిస్ట్ కదా. అదేం పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలే. కానీ 1000-1500 కోట్లు విడుదల చేయించుకున్నా విసులుబాటే కదా. ఖర్చు పెట్టినటువంటి వాటిని బిల్లులు సమర్పిస్తే అవి రావాల్సి అవే చెల్లిస్తారు, రీఎంబర్స్ చేస్తారు. అలాంటి వాటిని అడిగి ఉండొచ్చు. మెడికల్ కాలేజీలో కొత్తగా పెడుతున్నటువంటి వాటికి కేంద్రం కొన్ని 3-4 ఆర్థిక సహకారం ఇస్తున్నది, వాటికి సంబంధించిన ఏదైనా పెండింగ్ ఉంటే అడిగి ఉండొచ్చు. ఇలా పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఆర్థిక సంవత్సరం ముగింపులో ఉన్నాయి కాబట్టి నిధులు కూడా మురిగిపోకుండా మాకు ఇవ్వండి అని ఒకటి అడిగి ఉండవచ్చు ఒకటి. కానీ దానికంటే కూడా రాజకీయ అంశాలే ఎక్కువగా ప్రాధాన్యత కలిగించే నేపథ్యం ఇది. ప్రజలు రాజకీయాలు ఏం మాట్లాడుంటారు అన్నది లక్ష్మణ్ గారు.